తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ సంవత్సరము వృషభ రాశి వారికి ప్రథమార్థంలో చాలా బాగుంది. గురువు ద్వితీయ సంచారము, యోగకారకుడైనటువంటి శని లాభస్థానంలో సంచారము. ఈ శనిదేవుడు వృషభ రాశిని వీక్షించడం వలన మంచి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును. తద్వారా కుటుంబ సౌఖ్యము, ధనాదాయము, వ్యాపారంలో లాభము, యశవృద్ధి, కీర్తి, దాన ధర్మాల నిర్వహణ, సంతృప్తికరమైనటువంటి జీవితము, ఆత్మస్థైర్యంతో పెరుగుతుంది. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. మీ పిల్లలకు ఉద్యోగ ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. ఇంట్లో వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. పాత ఇంటిని మరమ్మతులు చేస్తారు. రాహు కేతువుల ప్రభావంతో కొంచెం విచారకరంగా ఉంటుంది. బంధుమిత్రుల పీడ, ఆరోగ్య పీడ, వృధా భ్రమణము, అజీర్ణము, కార్యక్షేత్రంలో ప్రతికూలతలు ఉంటాయి. మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూల పరిస్థితులే ఉంటాయని చెప్పవచ్చును. ఈ సంవత్సరము ఉద్యోగులకు శని శుభవీక్షణ వల్ల అధికారులచే మన్ననలు పొందుతారు. విదేశీ పర్యటనలు, అనుకూల పరిస్థితులు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేయు వారికి మంచి పదోన్నతి లభిస్తుంది. విధి నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ఉద్యోగం లేని వారికి ఈ సంవత్సరము ఉద్యోగం లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో వారికి అనుకూల పరిస్థితులే ఉన్నాయని చెప్పవచ్చును. వీరికి విదేశీ యోగం కూడా తప్పకుండా ఉంటుంది. ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు కొంచెం అవయోగంగా ఉన్నప్పటికీ మంచి ఫలితాలే కలుగుతాయి అని చెప్పవచ్చును. ఉన్నత పదవులు లభిస్తాయి. అతి కష్టం మీద అధిక ధన వ్యయంతో ఎన్నికల్లో విజయం సాధిస్తారు. మీతో మంచిగా తిరుగునటువంటి వ్యక్తులే మీపై వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నించే వ్యక్తులు విఫలమవుతారు. ఈ సంవత్సరము కళాకారులకు బాగున్నది. టెక్నీషియన్లకు చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చును. సినీ, టీవీ రంగాల వారికి, దర్శకులకు, కళాకారులకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. ఈ సంవత్సరము వ్యాపారస్తులకు అనుకూల పరిస్థితులే గోచరిస్తున్నాయని చెప్పవచ్చును. సౌందర్యకారక వస్తువులు వ్యాపారాలు అనుకూలిస్తాయి. సిమెంటు, స్టీలు, ఇటుక రంగాల వ్యాపారస్తులకు వారికి అద్భుతమైనటువంటి ధనాదాయం ఉంటుంది. ఈ సంవత్సరము విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. చదువులపై శ్రద్ధ చూపుతారు. అన్ని రకాల అర్హత పరీక్షలో పట్టుదలతో చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. మీరు కోరినటువంటి కాలేజీలో సీట్లు లభిస్తాయి. యోగకారకుడైనటువంటి శని ప్రభావంతో ఈ సంవత్సరము వ్యవసాయదారులకు 2 పంటలు బాగా పండుతాయి. నువ్వులు, మినుములు సంబంధించినటువంటివి మరియు చమురుకు సంబంధించినటువంటి పంటలు బాగా పండుతాయని చెప్పవచ్చును. ప్రకృతి వైపరీత్యాల ద్వారా కొంచెం నష్టము జరిగినప్పటికీ ధనాదాయానికి లోటు రాదని చెప్పవచ్చును. చేపల, రొయ్యల చెరువుల వారికి ఈ సంవత్సరము అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పవచ్చును. ఈ సంవత్సరము స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. భార్య భర్తల మధ్యన కలతలు రాకుండా జాగ్రత్త వహించాలి. మీ మాట ప్రకారము అందరూ విలువ ఇచ్చినప్పటికీ మాట చేజారిపోకుండా జాగ్రత్త వహించడం మంచిది. సూటిపోటి మాటలకు ప్రయత్నించకుండా ఉండవలసిన అవసరం ఉన్నది. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు మీకు వ్యతిరేకంగా ఉంటాయని చెప్పవచ్చును. సంతానం కార్యవానికి మాత్రం ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ రాశి వారికి మొత్తం మీద స్త్రీ పురుషులందరికీ శుభ ఫలితాలే అధికంగా ఉంటాయని చెప్పవచ్చును. ఇంకా మంచి ఫలితాలు కలగాలనుకుంటే శ్రీశైల సందర్శనము చేయడం, శ్రీకాళహస్తిలో రాహుకేతుల పూజ చేసుకోవడం, శుక్రవారం అమ్మవారి ఆలయంలో నిమ్మవక్కలతో దీపారాధన చేయడము, శివాభిషేకం చేయడం వలన మంచి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును. శ్రీ శుభం భూయాత్.